అయితే కాశీ ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ఆపాదించారు పెద్దలు తీర్థక్షేత్రాల్లో. అలా ఈ రామాయణంలో సుందరకాండ అంటే మొత్తం రామాయణం అంతా కూడా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రఘునాథుని చరితం ఒక్క అక్షరాన్ని, ఒక్క శ్లోకాన్ని, ఒక్క మంత్రాన్ని ఇది సుందరకాండ. ఇది తతో రావణ నీతాయ సీతాయ శత్రుదర్శన ఈయేష పదవన్వేష తీసుకొని పోబడినటువంటి సీతమ్మను అన్వేషించడం కొరకు చారణాచరితే ప్రతి చారణను సంచరించేటటువంటి ఆకాశ మార్గాన్న ఎగరడానికి ఉద్యుక్తులవుతున్నాడు అని చెబుతారు వాళ్ళని. అక్కడి నుంచి సుందరకాండ అన్నమాట. మళ్ళీ ఆ వార్తను తిరిగి తీసుకొచ్చి రాముడికి చెప్పిన వరకు కూడా సుందరకాండ పూర్తవుతుంది. ఇది పారాయణ గ్రంథంగా చెప్పారు. 16 రోజులు రాఘవో విద్య మమ సీతాపతి ప్రభువు అని. అంటే కథపయాది న్యాయం ప్రకారం అనుభూతి అంటాం అక్షరక్రమం. ఆల్ఫాబెటిక్గా సేవ అంటారండి. ఆ దాని ప్రకారం రా అంటే ఒకసారి చదవాలి ఆ రోజు. అలా మా వస్తే 4 సర్గలు, అలా కూడా 68 సర్గలు. ఆ 68 సర్గలు కూడా 16 రోజుల పాటు పారాయణ చేసినట్లయితే మీ కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం. కాక దీనిని సుందరకాండం, సుందర కృష్ణమాధవుని సుందరకాండము. దీనిని ఏ మనుషులు పఠించెదరో శ్రవణంబునరించెదరో ఇలలో వారికి సాక్షిని ఢాకిని యక్ష వినాయక భూత ప్రేత పిశాచములాదిగలిగిన దుర్భర దుష్ట మహాగ్రహములు తొలగున్ భయంకరము పలు వ్యాధులు సర్వమడంకు శుభంబు కొల్లలు గలపించు మనుమన్న కృపం సత్యం సత్యం పునఃసత్యం అటువంటి సుందరకాండను మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అది అయితే రాముడు రామకథ పైకి రామకథ అంతర్లీనంగా పరమాత్మ కథ. అందుకే కదండి పైన బ్రహ్మముక్కటే బ్రహ్మముక్కటే ఉన్న వస్తువు పరబ్రహ్మం ఒకటి. పైన బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచి బా కింద రావచ్చు నకారం రా తీసుకున్నాడు. బ్రహ్మ మావత్తు తీసుకున్నాడు రామ అని. ఈ రామరాయటంచు వాల్మీకి ధరింపలేదా? రామాని చెప్తూనే తపస్సు చేశాడు. అలా రామశబ్దము అత్యంత సుఖదాయకము. అత్యంత అటువంటి రామశబ్దాన్ని మనం ఇప్పుడు ఒకసారి ఆ చరిత్రను రామాయణంలో సుందరకాండలో చెప్పుకుందాం. అది అయితే పూర్తిగా సుందరకాండ వరకు అలా చెప్పుకుంటూ ఒక్కసారి విహంగ వీక్షణ చేద్దాం. కోటుల దేశమునే దశరథుడు పూర్వితో ప్రజా కొలువంగా వాసిగ ధర్మము 4 వారములు వర్తిల్లుతూ నిలువంగా అతనికి కౌసల్య సుమిత్ర కైకేయులు 3 భార్యలు ఆతపతి చరణారవింద సేవంచిత సద్గుణ తుల్యలు. కోసల దేశాన్ని పరిపాలించేటటువంటి దశరథ మహారాజుకు 3 భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి. అయితే ఎంతో కాలము గడచెను గాని సంతానము లేదయ్యే చింతతోడ దశరథ భూకాంతుడు చింతాక్రాంతుండయ్యే కులగురువైన వశిష్ఠుని ప్రేరణ సలిపి పుత్రగావేసి పులకించి యజ్ఞ పురుషుడు పాయసమిడి కలిగించెను దృష్టి శ్రీరఘురాముని చరితం శ్రీకర నవరసభరితం. అలా
రాజమానం చేస్తూ ఉండగా సంతానం లేదు దశరథ మహారాజు. సరే, గురువు పౌరువైనటువంటి వశిష్ఠుడి ప్రేరణతో పుత్రకామిష్టి యజ్ఞం చేశారు. ఆ పుత్రకామిష్టి యజ్ఞం చేస్తే అందులోంచి యజ్ఞ పురుషుడు యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై, ఓ దశరథ మహారాజా, అంతరే కృపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదాపాణి మహారాజా, సాక్షాత్తు ఆ విష్ణువే నీకు కొడుకుగా అవతరించబోతున్నాడయ్యా అని చెప్పి ఆయా పాయస పాత్రను దశరథుడు ఇచ్చాడు. దశరథుడు ఆ పాయస పాత్రను ముగ్గురు రాములకు ఇచ్చాడు. ఆ పాయసాన్ని సేవించారు. రామలక్ష్మణ పరమశేషులు ఇచ్చారు వరుసగా ముగ్గురు. అంటే మనం తొందరగా వెళ్ళిపోతున్నాం, నాకు సబ్జెక్ట్ లేదు. ఆ వీళ్ళు చక్కగా పెరుగుతూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని, ధర్మ కర్మ మర్మములను కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఇలా 10 సంవత్సరాలు అయింది, ఇంకా విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. భక్తిని దశరథురాతని ఎదురేలవించే తన కుమారులను చేరవిలిచి వందనమునికి చేయించెను. విశ్వామిత్రుడు వచ్చారండి రాజ్యసభకు. వస్తే కుమారుని రామలక్ష్మణ భక్తశత్రువులను పిలిచి వచ్చారు. విశ్వామిత్రుడు వస్తే మాతాభివందనం చేయించారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించారు. ఇతనికి విశ్వామిత్రుడు వచ్చిన కారణం ఏమిటి అంటే, ఓ దశరథ, దండకారణ్యంలో యజ్ఞం చేసుకుంటుంటే యజ్ఞయాగాది క్రతువులు చేయకుండా ఈ రాక్షసులు అడ్డొస్తూ ఉన్నారు. అందుకని యాగరక్షణ కొరకై రామచంద్రుడిని నాతో పంపించు అని అడిగాడు. అడిగిపోయాడు దశరథుడు. రాముడా, ముక్కు పచ్చలారని కుమారుడు, రాకుమారుడు, ఇంకా 10 ఏళ్ళ వయసు ఉంటుందేమో. అయ్యో, రాముడు బాలుడు, నేను వస్తాను స్వామి, నేను వచ్చి మీ యజ్ఞాన్ని నెరవేరుస్తాను, మీకు రక్షగా నేను ఉంటాను అన్నాడు. లేదు లేదు దశరథ, రాముడే రావాలి, రాముడే కావాలి అని కోరాడు. కార్యకారణ సంబంధం అండి. రాముడు రావాలి. విశ్వామిత్రుడు అక్కడ అస్త్రశస్త్రాలన్నీ నేర్పాలి రాముడికి. సరే, రాముడిని తీసుకువెళ్ళారు. అలా వెళుతూ ఉన్నారు, అడుగుకుండా నడిచి వెళుతూ ఉన్నారు. అయితే అసూర్యం పశ్య, ఎండ కందిలోని రాకుమారుడు రామలక్ష్మణుడు ఆ అడవి మార్గం గుండా వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళగా వెళ్ళగా పొద్దుపోయింది. ఎక్కడో ఆ గరిక మీద పడుతున్నారు నేలదిలా. సరే, విశ్వామిత్రుడు జితేంద్రుడు వెళ్ళి ఆయన బ్రహ్మముహూర్తంలోనే, అంటే 4:30 గంటలకే లేచిపోయాడు. వందనాలు అవి చేసుకున్నాడు. అప్పుడు రామచంద్రుడిని కూడా లేపుతూ ఉన్నాడు. మొట్టమొదటి మేలుకొలుపు విశ్వామిత్రుడే పాడాడండి. రోజు మనం మేలుకొలుపు పాడుతున్నాం, చదువు తిరుపావళి కానీ ధనుర్మాసంలో రాముడికి కానీ మేలుకొలుపు పాడుతున్నాం. కానీ మొదటి మేలుకొలుపు విశ్వామిత్రుడే పాడాడు. కౌసల్యా సుప్రజా, చూడండి ఏమంటున్నాడు. ఆహా, కౌసల్య ఎంత మంచి బిడ్డని కదండి. రాముడిని వ్యాపారి, రాముడు తల్లిని పొగుడుతున్నాడు. అంటే పుంసాయ మోహన రూపాయ, పురుషుడు కూడా మోహించదగినటువంటి సౌందర్యం కలవాడు రాముడు. అందుకని అంత అందంగా ఉంటాడు. రామచంద్రుడు అన్నారు. మనకి చంద్రబాబుకి 14 కళలే, షోడశ కళా పరిపూర్ణుడు అన్నారు రామచంద్రుడిని. 16 కళలతో వెలుగొందుతూ ఉన్నట్ట రామచంద్రుడు. అటువంటి రామచంద్రుడిని అందాన్ని చూసి కౌశల్య ఎంత మంచి బిడ్డని కలిగి అని పొగుడుతున్నాడు విశ్వామిత్రుడు. కౌశల్య సుప్రజా రామ పూర్వ సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాంతూల కర్తవ్యం దైవమాత్మికం. రాలే తూర్పున భానుడు ఉదయించాడు, కర్తవ్యానికి గడంగు అని చెప్పి లేచి స్నాన సంధ్యాది క్రియలు పూర్తిగా ఇచ్చి
సంధ్యాహీన అశుచి నిత్యమనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం చేయకుండా ఏ పని చేయడానికి, ఏ కార్యం చేయడానికి కూడా అనర్హులని చెప్పిందండి శాస్త్రం. లేచిన వెంటనే ప్రభాతే కపుదర్శనం కాదండి, ప్రభాతే కరదర్శనం. చేతులు చూడాలి. కరాగ్రే వసతే లక్ష్మి అన్నారు. అందుకని లేచిన వెంటనే మనం చేతులు చూసి కళ కట్టుకోవాలి. అది అలా సంధ్యావందనం చేయాలి. అలా సంధ్యావందనాలు అవి చేయించాడు. బలాది బలను విద్యలిచ్చాడు, ఉపదేశం చేశాడు. ఏకరక్షణ గురించి ఉన్నారు. తాటక వచ్చింది, ఒక బాణంతో తాటకని కొట్టారు, గొప్ప కూలిపోయింది తాటక. ఆ యాగ సంరక్షణ చేసి తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. అలా వచ్చేస్తూ ఉండగా మిథిలా నగరంలో సీతాస్వయంవరం ఏర్పాటు చేశారు. ఆ ఆహ్వాన పత్రాలన్నీ కూడా సప్పన్న దేశ రాకుమారులందరికీ వెళ్ళాయి. అలాగే గురువులకు కూడా పంచడం ఆనవాయితీ. ఆ గురువు గారి విశ్వామిత్ర వారికి కూడా ఒక ఆహ్వానం ఉంది. ఈ విశ్వామిత్రుడి దగ్గర ఉన్నారు కదండి రామలక్ష్మణులు, మీరు కూడా బయలుదేరాడు. మీరు బయలుదేరాడు మిథిలా నగరానికి వెళ్ళారు. అక్కడ శివధనుసు భంగం చేయాలి. ఆ శివధనుసు ఎవరు ఎత్తితే వారిని సీత పరిణయం వాడుతుంది. కదము శరమంది దిగిన రాముఖమ సమయ సరళి పని ఫలఫలమని వినబడిన కరతరములు స్థిరమదరి గదరి తారక రాముని కోదండ రాముని. ఒక్కసారి ఎప్పుడైతే తన వామహస్తంతో రామచంద్రుడు ఆ ధనస్సు పట్టుకుని పైకిట్టాడో, నారి సాధించాడో, పిల్ల 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 రావాలతో ఆ ధనస్సు విరిగిపోయింది. చిరునవ్వులతో సిగ్గులు పెనగొన్న సీతారాముని వరించెనో, జరిగిన సీతారాముల పిండిలి సకల జనుల నలరించెనో. అక్కడ సీతా కళ్యాణం జరిగింది. ఆ నూతన వధువును తీసుకుని అయోధ్యకు బయలుదేరి వచ్చేస్తున్నారు. ఈలోగా వార్త అయోధ్యలో తెలిసింది. అక్కడ అయోధ్య నగరం అంతా కూడా చక్కగా అలంకరిస్తున్నారు. ఎలాగూ మంచి ముత్యముల ముగ్గులతోడ సుమ సౌరభముల ఘుమఘుమతోడ రాజమార్గములు తేజెల్లెను రమణీయ శోభలను వెదజల్లెను. మంచి ముత్యాలే ముగ్గులుగా పెట్టారండి. ఇక్కడ ముగ్గులు చక్కగా తల్లిగా పెడుతున్నారు అంత అందంగా. అలా మంచి ముత్యాలతో ముగ్గులు వేసేస్తారు. అక్కడ రాముడు నూతన తీసుకుని వస్తూ ఉన్నారు. సరే చక్కగా అలంకరించారు, వచ్చారు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజు దశరథ మహారాజు ఆ సభ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి రామచంద్రుడిని పటాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి? సామర్థ్యుని అందరికీ దండనాయకుడిని అంతా సభలో అడిగారు. రాజ్యసభలో అహో సంతుష్టావయం, మాకు అంతకన్నా కావాల్సినది ఏముంది? రాముడే రాజు కావాలి, రాముడే రావాలి, రామరాజ్యం కావాలి అని వీళ్ళంతా నినాదాలు చేశారు. సరే అక్కడే ఉంటారు కదండి పండితులంతా, ముహూర్తాలు పెట్టారు. తెల్లారితే రాముడు పట్టాభిషేకం. దశరథుడు కూడా తండ్రి కదండి ఆనందంగా ఉంది. పుత్రుడు నేర్చిన నేర్వకుండా జనకులు పోషించులు ఎల్లప్పుడుందంట. అలా తన కొడుకు యొక్క రామచంద్రుడు పట్టాభిషేకం అంటే ఎవరికి ఆనందంగా ఉండదు? అందులో ఆయన తండ్రి హృదయం. అచేత ఆయన సంతోషంగా ఉన్నాడు. ఈ పనులన్నింటిలోనూ కొంచెం హడావుడిగా ఉండి ఇక పొద్దుపోయాక చిన్నరాణి అంటే ప్రేమని కైకేయి. ఆ కైకేయి మందిరానికి వెళ్తాడు. ఇక్కడ అన్ని పనులు ప్రమాణించుకుని కైకేయి మందిరానికి వెళ్ళాడు. కైకేయి కనిపించలేదు. ఎక్కడుంది అంటే చిరికత్త చెప్పింది మందర, కోపగృహంలో ఉన్నారు రాణివారు అని చెప్పి. అదేమిటి వెళ్ళి ప్రార్థించాడు. రాజా, మీరు ఇదివరలో నాకు 2 వరాలు ఇచ్చారు, అవి నాకు వాగ్దానం చేయండి, ఇప్పుడు కావాలి, ఇప్పుడు ఇస్తానని ఆ ప్రమాణం చేయండి అన్నారు. అలాగే రఘువంశంలో మేము ఆడి తప్పం, మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు? తప్పకుండా నెరవేరుస్తాం, చెప్పండి అన్నారు. కైకేయి ఇంకా నమ్మలేదు. లేదు మీరు ఇస్తానని ప్రమాణం చేయండి, మాట ఇవ్వండి, నేను ఆ కోరతాను వరాలని చెప్పి దశరథుడు ఏం చెబుతున్నాడో చూడండి. అప్పుడైనా తెలియాలి కదా అమ్మ కైకేయికి.
ఏ రామచంద్రుడు నాకు బహిప్రాణమో, ఏ రామచంద్రుడు నా కన్నెదుట కనిపించకుండా ఉంటే నేను క్షణ కాలం బ్రతకలేను. అట్టి రామచంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కైకా వరాలు కోరుకో అన్నాడు. ఎప్పుడైతే ఆయన కోరుకోమన్నాడో వెంటనే కానలకంపు రామచంద్రుని కైక తొలి వరము కోరెను. కానలకంపు రామచంద్రుని కైక తొలి వరము కోరెను. పూని భరతునకు రాజ్యము నిమ్మని మురిసి మళ్ళీ వరము కోరెను. ఆడిన మాటలు తప్పగలేక ఆదశరథుడలంగా వీడ రాజ్యమును రాముడు జనకుండాడిన మాట చలంగా. పితృవాక్య పరిపాలన కోసం రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. రేపు తెల్లవారితే పట్టాభిషేకం అని చెప్పారు ముందు రోజు. ఈ రోజు అడవులకి వెళ్ళిపోమన్నారు. పట్టాభిషేకం లేదు సరే కదా, అడవులు వెళ్ళిపోమని చెప్పారు. అది అసలు అందరూ చదవాలండి రామాయణం. ఏదో 10th మార్కులు తక్కువ వచ్చాయి, లేకపోతే 10th ఫెయిల్ అయిపోయాం అనుకుని చెప్పేసి, లేకపోతే సీటు దొరకలేదు అని చెప్పి సీలింగ్ ఫ్యానాయ ధీమహి చున్నీ విద్మహే అని చెప్పి సీలింగ్ ఫ్యాన్ చున్నీ ఇది కాదు కావాల్సింది. అందుకని ఎలా రేపు తెల్లారితే పట్టాభిషేకం అనగా మళ్ళీ మారిపోయింది. అడవులకు పైగా అడవులకు వెళ్ళిపోమన్నారు. కానల కంపం పంపించేయని చెప్పింది. అతడికి పట్టాభిషేకం కావాలండి కైకే మౌలికి. సరే, పితృవాక్య పరిపాలన కోసం అప్పుడే అలంకరణ చేస్తూ ఉన్నారు రాముడికి. అవన్నీ తీసివేసి నారచీరలు ధరించి మౌంజీబంధం ధరించి మునివేషముతో రాముడు కానలములకు తరలి తనుచుండా. మునివేషముతో రాముడు కానలములకు తరలి తనుచుండా. అనుసరించే లక్ష్మణుడా రాముని ఎందు భక్తి మది నిండా. నీడవోలే సీతమ్మ రాముని వీడకసనే వెనువెంట. వీడలేక జనులెల్ల భాస్వములు, వీడలేక జనులెల్ల భాస్వములు విడిచిరి కన్నుల వెంట. రామ రామ నామో రామ రామ నామో పలికిన వినిన కలుగు మోక్షము. పలికిన వినిన కలుగు మోక్షము. రామ రామ నామం. అలా అడవికి వెళ్ళిపోయాడు. సరియు నది తీరం చేరారు. అక్కడ గుహుడు ఉన్నాడు. ఆ గుహుడు పాదాలు కడిగి ఆ నదిని దాటించాడు. ఆ నది దాటి బయలుదేరారు. అక్కడ పంచవటిలో ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు. పంచవటిని నివసించిన వేలను, పంచవటిని నివసించిన వేలను బంగారు లేడిని పడతి చూచెను. 3 యోజనాలు దాటలేదన్నాడు అంగదుడు. సరే, చర్చించుకుంటూ ఉండగా జాంబవంతుడు ఉన్నాడు. అదే మన దగ్గర హనుమంతుడు ఉన్నాడు కదా. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదండి. మన దగ్గర కథానాయకుడు హనుమంతుడే వెళ్తారు, ఆయన శక్తి ఆయనకు తెలియదు. మనం తెలియజేద్దామని చెప్పేసి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి జయ 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 హో ఆంజనేయ, జయ 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 హో అతి బలకాయ, జయ 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 హో ఆంజనేయ, జయ 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 హో అతి బలకాయ, నయ గుణశాలి వయ్యావా భయము తీర్పగాలేవయ్యా. పదఘట్టనతో పాతాళమునే, పదఘట్టనతో పాతాళమునే అదరగొట్టగలవాడవయ్యా. జయ 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 హో ఆంజనేయ, జయ 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 హో అతి బలకాయ.
స్తుతించారు. ఎప్పుడైతే హనుమంతుని స్తుతించారో ఒక్కసారి ఉద్యుక్తుడయ్యాడు. ఎగరడానికి సంసిద్ధుడయ్యాడు. ఎలాగూ దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాం పతిరివాపో అన్నారు. అని ఒక మదించిన వృషభరాజంలాగా ఉన్నట్ట హనుమ ఆ మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగరడానికి ఉద్యుక్తుడై ఒక్కసారి తన చుట్టూ ఉన్న వానరులతో అంటూ ఉన్నాడు తన స్నేహితులతో, యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ చేత్తద్వర్గమిష్యామి లంకాం రావణ పాలితాం. యథా రాఘవ నిర్ముక్త, రాఘవుడు విడిచిపెట్టిన బాణం ఎలా లక్ష్యాన్ని చేరి తీరుతుందో ఆ విధంగా లంకకు చేరతాను. సర్వథా కృతకార్యోహమేషయిష్యామి సహసీతయ, ఏదైనా పని పూర్తి చేసుకుని తిరిగి వస్తాను, ప్రతిజ్ఞా సమయాలతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి ఒకసారి తన తండ్రి అయిన వాయుదేవుడికి, మరుపురములకు, సకల ప్రకృతికి కూడా, ముక్కోటి దేవతలకు కూడా ప్రదానం చేసుకున్నాడు. చేసుకుని ఒకసారి బయలుదేరడానికి ఎగరడానికి ఉద్యుక్తుడై ఎగురుతూ ఉన్నాడు. అది పొలుపుతు ఘనతర వేగమునాంజనేయుడే ఎదురంగా, అని పొలుపుతు ఘనతర వేగమునాంజనేయుడే ఎదురంగా, ఘనవృక్షములు సాగను పుటకు, ఘనవృక్షములు సాగను పుటకు, కదలనగా వెంట నలిగెను హనుమంతుడు పుప్పించి ఎగురగా, ఆ మహేంద్రగిరి సగము పొంగెను ఘనతరమగు మణి గణములు చెదరెను, గైరికాది ధాతువులు పగిలెను. శ్రీ హనుమంతుని దివ్య కథ ప్రీతిగా వినుడి మోక్ష సుఖ, ప్రీతిగా వినుడి మోక్ష సుఖ. ఒక్కసారి ఎప్పుడైతే హనుమంతుడు పైకి ఎగిరాడో మహేంద్రగిరి పర్వతం నుంచి, గుర్తు పెట్టుకోండి, బాగా పెట్టుకోవాలి మీరు, మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగిరాడో ఆ పర్వతం ఇది వరకు అక్కడ ఉన్నది అన్న ఆనవాలు లేకుండా చదువునైపోయిందటండి. అయితే ఆయన ఎగిరిన వేగానికి, ఊరువులు ఆయన తొడల వేగానికి వచ్చిన గాలి గట్టి వేరు పట్టుగల మహావృక్షములు కూడా పిగిలింపవేయబడి ఆ సముద్రంలో బ్రతుకుతున్నాయండి. అంత మోసుగా, అంత శక్తిగా ఎగిరాడు. ఎగిరి వెళ్తూ ఉన్నాడు సముద్రం మీద, చక్కగా వెళ్తున్నాడు, ఎగురుతూ ఉన్నాడు. చూశాడు, ఏదో విఘ్నంలా కనిపిస్తోంది. ఆ సముద్రం నుంచి ఒక పర్వతం పైకి లేచింది. అమ్మో ఏదో విఘ్నం అనుకున్నాడు. ఒక్కసారి వేగాన్ని పెంచాడు. పెంచి తన రొమ్ముతో గట్టిగా గుద్దాడు, కుమ్మేశాడు. ఒక తుమ్ము కుమ్మాడు. ఆ స్పీడ్గా వచ్చింది. వెంటనే ఆ పర్వతం తలకిందులైపోయిందండి. ఆ పర్వత శిఖరాగ్రాన్న మైనాకుడు పిలిచి, నీ మిత్రుడని నన్ను తెలియమా, నిలచి నిమిషమిట విశ్రమింపుమా. హనుమా, నేను మీ మిత్రులం, సాగరుని కోరిక నేను, సగరుని వసతిలో నీకు ఇక్కడ ఆదిత్యాన్ని స్వీకరించడం కోసం మేము ఏర్పాటు చేశాం. ఇదిగో తేనెలు చిందు ఫలములు, ఇదిగో తేనెలు చిందు ఫలం, ఇక్కడ పక్షాదులను ఆగించి తీయని నీటిని సేవించి యొకింత తడవు విస్తరించి మిగిలిన భాగాన్ని దాటడానికి బాగుంటుంది, దిగమన్నారు మైనాకు. సరే నేను దిగకూడదు, వెళ్ళిపోతాను. ప్రీతోస్మి, సంతసించాను. కృతం ఆతిథ్యం, నీవు ఆతిథ్యం ఇచ్చినట్లే. మన్యుడు యశోపనీయత కొరతే కార్యకాలమే హత్యాప్తివర్తతే. పొద్దుపోతుందయ్యా, నేను లంకకు వెళ్ళాలి, రామార్థం మారణార్థం ఈ కార్యానికి కోరుకున్నాను, లంకకు వెళ్ళాలి, నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు. అయినా సరే గట్టిగా పెట్టుకుంటాడు. ఎవరు మైనాకు దిగాల్సింది, ఇక్కడ మా ఇంట్లో భోంచేసి వెళ్ళాల్సింది అంటున్నాడు. ఏం చెప్పాడు ఆయన హనుమంతుడు? ప్రతిజ్ఞా సమయాదత్తానస్తాతవ్యమిహాంతరే. ప్రతిజ్ఞా సమయాదత్త, నేను ప్రతిజ్ఞ చేశాను కనుక ఆగకూడదు అన్నాడు. ఏ ప్రతిజ్ఞ చేశాడండి? ఇందాక చెప్పుకున్నాం.
యథా రాఘవ నిర్ముక్త, రాఘవుడు ధనస్సు నుంచి విడిచిన బాణం, రాముడు విడిచిన బాణం ఎలా అయితే లక్ష్యాన్ని చేరి తీరుతుందో ఆ విధంగా లంకపోడతాను అన్నాడు. ఇక్కడ మధ్యలో అయితే ఇక్కడ ఏదో సంపాదించి దొరికింది కదా, ఆగి దిగి వెళ్దాం అనుకుంటే ఆ రామబాణానికి నాకు పోలిక కుదురుతుందా, ఈయనకో కుదరదు. అందుకని ప్రతిజ్ఞాతమయాదత్తానస్తాతవ్యమిహంతరే, నన్ను పట్టుబట్టద్దు అని చెప్పి ఒక్కసారి చేతితో స్పృశించి ముందుకు వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా ఇదంతా చూస్తూ ఉన్నారు దేవతలు. ఆహా, చాలా దుష్కరమైన పని చేశాడు, అంటే కష్టసాధ్యమైన పని చేశాడు హనుమంతుడు. హనుమంతుడికి ఒక పరీక్ష పెడదామని సంకల్పించారు ఆ దేవతలందరూ కూడా. నాగమాత అయినటువంటి సురసను పిలిచారు. సురస, నీవు రాక్షసి రూపంలో వెళ్ళి హనుమను అడ్డగించు. హనుమ ఏం చేస్తాడో చూద్దాం. కోపం చూస్తాడా, జయాన్ని పొందుతాడా? రాక్షస రూపం, భయంకరమైన రాక్షస రూపంలో వెళ్ళు అని చెప్పి సురసను ఆదేశించారు. సురస అంటే అర్థం ఏమిటంటే, సు అంటే మంచి, అంతే కదండి. సు రస అంటే ఆనందమునిచ్చున్నది సురస. అది సరి, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను దీని గురించి. సురస, ఈ సురస రాక్షస రూపం ధరించి వచ్చింది. చూచాడు హనుమ, ఏ ఆగు, నిన్ను మింగేస్తా ఇప్పుడే, నాకు ఆహారం కావాలి, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అని హనుమను అడ్డగించింది. హనుమ ఏం చేశాడు, అమ్మా రామార్థం మానరార్థం నేను వెళుతున్నాను, సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం వెళుతున్నాను. నమస్కారం. సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం వెళుతున్నాను అని చెప్పి, లేదు లేదు నా నోటిలో ప్రవేశించాల్సిందే అని చెప్పి అడ్డగించింది. వెంటనే హనుమంతుడు ఏం చేశాడు, ఆ సురస నోటిలో ప్రవేశించి చెవిలోంచి బయటకు వచ్చేసాడు. వచ్చి, ద్రాక్షాయిని నీకు నమస్కారం, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం తీరింది, నీ నోటిలో ప్రవేశించాను, మరి సెలవు అని ఒక నమస్కారం చేశాడు. ఆ సురస కూడా జీవించింది. నీవు సుఖములు పడేయవచ్చు, నీవు పని, నిన్ను నమ్మిన వాళ్ళకు కూడా పని జరుగుతుంది అని దీవించింది. చూచారు, ఈ దేవతలు చూచారు. సురగరుడోరగాయక్షకిన్నరులు, సురగరుడోరగాయక్షకిన్నరులు చోద్యముగా హనుమంతుని చూసిది. గురుతర దీక్షాయుతుడవు నీతడు, సరగుణ లంకకు చేరగలడనిది. దేవతలు దీవించారు, పశువులు విడిపించారు. అలా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది రెండోది. ఫస్ట్ పర్వతం మైనాకుడు వచ్చాడు, అతనించాడు, స్నేహితుడే. దాన్ని దాటి వచ్చేసాడు. సురస వచ్చింది. సురసను జయించి, సురస కూడా నాగమాత దేవతల పురపున వచ్చింది. సురసను కూడా జయించి ముందుకు వస్తూ ఉన్నాడు. ఈలోగా ఇంతలో నన్నుగా వింత జరిగెను, ఇంతలో నన్నుగా వింత జరిగెను. ఇంటికయనిది ఛాయాగ్రాహిని నీడను పాటి లాగేను, నిలచిపవనదు నీ నీడను చూచెను. నేటికి నాకారముడు నీకెను. ఆహారం దొరికిందని సంతోషిస్తాడు. కడుపు నిండగల గొప్పదెందు విధి, పట్టిలాగెదను నోట పెట్టెదను, గుట్టుగా వింగి పొట్టని పెదను. సంతోషించింది. ఆ సింహిక అంటే హింసించున్నది అర్థం కలిగింది. అదే లేదా పదం సింహిక, హింసించున్నది. అది నిజంగా రాక్షసి. అటు నిలిచింది. 10 యోజనాలు, 20 యోజనాలు, 30, 40, 70, 90 ఇలా పెరిగిపోతూ ఉన్నారు ఒకరి నుంచి ఒకరు. ఈయనకు హనుమంతుల వారికి వెనకటి అనుభవం ఉంది కదండి. అంగుష్ట ప్రమాణుడై, అంటే బొటన వేలు పరిమాణం వాడై ఆ సింహ నోట్లో ప్రవేశించాడు. ప్రవేశించి లోపలికి చేరి ఆ గుండెలను చీల్చి బయటకు వచ్చేసాడు, చంపేశాడు. అలాగే ఇదేమిటంటే, ఇందాక సురసను కూడా లోపల ప్రవేశించి వచ్చేసాడు, నమస్కారం చేశాడు. ఆమె స్త్రీ, మరి ఈమె కూడా స్త్రీ కదా, ఈమె ఎందుకు చంపేశాడు అంటే వారికి వారు చెప్తూ ఉన్నారు. ఏమిటంటే, విహిత కర్మాచరణీయము, అహిత కర్మాచరణీయము. మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగిరాడు.
సముద్రాన్ని దాటి ఇవరకు వచ్చి సువేలగిరిపై దిగాడు. తెల్లగా ఎదురుగా కనిపిస్తోంది స్వర్ణలంక, తగతగాయమాన పాత్రలతో మెరిసిపోతూ ఉంది. చూశాడు ఒకసారి, అప్పటికి ఇంకా కొంచెం వెలుతురు మిగిలి ఉంది. పుట్టుపోయిగా వెళదామని చూస్తూ ఉన్నాడు హనుమ. అంతలోన తారాగణయుతుడై, అంతలోన తారాగణయుతుడై ఆకాశాన ఉదయించే చంద్రుడు సీతను వెతకిడి హనుమంతునకు చేతిలోని కరదీపికయనగా. చేతిలో బ్యాటరీ అంటే కాగరామాలి చంద్రోదయం జరిగిందండి. చూస్తాడు హనుమ, వెళదామనుకుంటున్నాడు, చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆ కోటకు ముందర తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఎలా వెళదాం ఏంటంటే ప్లాన్ చేస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ లోపల ఒక్క కేక వినిపించింది. ఓరి వానరా, ఆగరా వానరా, ఆగరా వానరా, నేనెవ్వరినో ఎరుగుడు అటరా, నేనెవ్వరినో ఎరుగుడు అటరా, మేనిలంకాపురరక్షకిని రావణుడి పునే రక్షించుటకై నన్ను కావలిగా నియమించెనురా. ఓరి వానరా, ఆగు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? కష్టం కీలచకారేణ ఇహ ప్రాప్తో వనాలయ, వనాలయ వనముందు సంచరించే ఓ కోతి ఎవరు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏ పని మీద వచ్చావు అని ప్రశ్నించిందని లెక్కి. సరే హనుమంతుడు సమాధానం చెప్పలేదు. హనుమంతుడు చెబుతున్నాడు, కాత్వం విరూపనయన, తిరుగుడు పడుతున్నటువంటి కళ్ళతో వికృత నేత్రములు కదా, నీవెవరు నన్ను ప్రశ్నిస్తున్నావు అన్నాడు. చూడండి ఎంతవరకు సంబంధించాం. వారి రాజ్యంలోకి వెళ్ళాం, వారి ప్రదేశంలోకి వెళ్ళాం. అక్కడ సెక్యూరిటీ ఆమె లంకిని, ఆ లంకిని హనుమంతుడు వారిని ఎవరైనాడు అడిగింది. అడిగితే సమాధానం చెప్పాలి కదండి. నేను సమాధానం చెప్పకుండా కాత్వం విరూపనైనా నీవెవరు నన్ను ప్రశ్నిస్తున్నావు అన్నాడు. సహజంగా యుద్ధం గొడవ ఎక్కడ మొదలవుతుంది చెప్పుకుంటారు. ఏమేమి వంట అయిందా అంటాడు. ఆ భర్త ఆఫీస్కి అయిపోతుందని చెప్పి అవుతుందండి, ఇదిగోనండి గ్యాస్ అయిపోయింది, ఏదో ఖచ్చితంగా చేస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అని ఆ ఇలా సమాధానం చెప్పింది అనుకోండి. కాబట్టి నాకు ట్రైన్ బస్సు అందదు, ట్రైన్ అందదు, నేను వెళ్ళిపోతాను, ఈ వేళ పడుతుంది, గ్యాస్లో బస్సు చేస్తాను, నేను ఇబ్బంది పడుతూ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. సౌమ్యంగా ఉండదండి. అదే భర్త వంట అయిందా అన్నప్పుడు ఎలా అవుతుంది అని ప్రశ్న వేసారనుకోండి. గ్యాస్ లేదు, ఏం లేదు, నా సాగు నేను వస్తున్నాను ఇక్కడ అని చెప్పి అందనుకోండి. ఇళ్ళలో తమలపాకుతో వారంటే తమలు తలపతో వీరన్నట్టు వెలుపు స్టార్ట్ అవుతుంది. అలా ఇక్కడ మనకి హనుమ ప్రశ్నిస్తున్నాడు. లంకిని ప్రశ్నిస్తే లంకికి సమాధానం చెప్పకుండా హనుమ కూడా నీ వరువు అని ప్రశ్నిస్తున్నాడు. అయితే యుద్ధం మొదలైంది. ఒక్క ఎడం చేత్తో స్త్రీ కదా అనే ఉద్దేశంతో ఏం చేశాడు హనుమ, ఎడం చేత్తో ఒక పిడికిలి గుర్తు ఉంటాడు. ఆ తల్లి కోరముడు పోయింది లంకిని. లంకికి కొంచెం జ్ఞానం ఉంది. బ్రహ్మదేవుడు వరం చెప్పాడు ఏమని, ఒక వానరుని చేతిలో నీవు అపజయం పొందిన నాడు ఈ లంక సర్వనాశనం అవుతుంది అని బ్రహ్మ చెప్పాడు. అదే చెప్పింది హనుమంతుడితో. ఓ వానరా, నాకు బ్రహ్మదేవుని శాపం ఇది. ఒక వానరుని చేతిలో నేను అపజయం పాలైన నాడు ఈ లంకకు ముప్పు వాటిల్లినట్లే, నీవు నిశ్చింతగా లోనికి వెళ్ళు అని చెప్పి అసలు సీతను తెచ్చిన నాడే రావణుడు తన గోయితాన్ని తవ్వుకున్నాడని కూడా చెప్పింది అనుకోండి. అది చాలా శాస్త్రం. సరే హనుమంతుడు దానిచ్చేసింది వెళ్ళిపోమని. మన హనుమంతుడు వారు ఏం చేశారు, అద్వారేనా అంటే ద్వారం గుండా కాకుండా, ద్వారం నుంచి వెళ్ళకుండా ప్రాకారం అభిముఖమే, ప్రాకారం ఆర్చి ఉంటుంది కదంటే ద్వారం ఆర్చిలా ఉంటుంది కదా, ఆ ఆర్చిని దాటి లంఘించి అది జంప్ చేసి అవతలికి వెళ్ళారు. అది ఎలాగూ ఎడమకాలు ముందు పెట్టారు అందులో. అంటే ఎడమకాలు ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, తల్లులందరికీ కొత్త వాళ్ళకి కుడిగాలు పెట్టామా, కుడిగాలు పెట్టిరామా, కుడిగాలు పెట్టాడుతుంటాం. ఏమిటో ఆచారాలు ఉంటారనుకుంటుంటారు ఇప్పుడు ఈ యథనాతనం యువతంతా. కుడికాలు శుభసూచకం, ఎడమకాలు నాశనానికి ప్రతీక, శత్రు సైన్యాన్ని తప్పింపజేయడానికి ఎడమకాలు అన్నమాట. మీరు గమనించండి,
మిలిటరీలు, పోలీసు వారు, ఎవరైనా యూనిఫామ్ ధరించిన వారు ఎవరైనా కూడా ముందు లెఫ్ట్ తోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. వారు ఒక చోట కూర్చున్నాక వచ్చే దగ్గర దిగాలని కూర్చున్నారు చేసిన వెంటనే లెఫ్ట్ తోనే మొదలవుతుంది. వారు అలవాటు అయిపోతుంది. అలా ఎడమకాలు ముందు పెట్టి ప్రాకారాన్ని జంప్ చేసి లోపలికి ప్రవేశించాడు. అందులో చూస్తూ ఉన్నాడు చక్కని రాజవీధులు, చక్కని సుందరాకారులు అనేటువంటి ఆ రాక్షసాంగలు తిరుగుతూ ఉన్నారు. అక్కడ కొందరు అంగరాగాలను అలంకరించుకుంటూ ఉన్నారు, అంటే పౌడర్ చూసుకుంటున్నారు, ఆభరణాలు వేసుకుంటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు వర్మ. అక్కడ పుష్పదర్శన మాత్రసన్ ప్రభు అద్భుత దర్శన బొటన వేలు పరిమాణము వాడై చిన్నవాడై వెతుకుతూ ఉన్నాడు మాట. అత్యంత ఎవరికి కనిపించట్లేదు. అక్కడ తిరుగుతూ ఉన్నాడు, చూస్తున్నాడు. ఆ లంకలో సంగీతం త్రిస్థాయిలో కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ సంగీతం అదంతా వింటున్నాడు. లలిత లలిత నవరాగ భరితములు విలసిత కాల వినాశగమగములు. లలిత లలిత నవరాగ భరితములు విలసిత కాల వినాశగమగములు. సుందర సుమనోహర వీరులకెంతో బిందువు చేయగ కంకణములు చిరుకింకినులందెలు. కంకణములు చిరుకింకినులందెలు కలకలనాదములను పొలుకగా రాజహంసలై దశజగత్తులో ఓలలాడుచును గలను తిరుగగ శ్రీరఘురామ కథామృత సారం సర్వకళామయ శోభిత సారం. అంత చక్కని సంగీతం వినిపిస్తూ ఉంటుందంటే అక్కడ లంకలో. ఆ రాక్షసాంగాలు అందరినీ ధరించి తిరుగుతూ ఉంటే అదే ఒక లైవిన్యాసం, ఆ పని మృతంగా ధ్వనిలా వినిపిస్తూ ఉందట. చక్కగా ఉందట అక్కడ ఆ లంకలో. చూస్తూ ఉన్నాడు హనుమ, వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా ఆ సీతమ్మ కనిపించడం లేదు. బాధపడుతూ ఉన్నాడు. ఎక్కడ తిరుగుడు ఎక్కడ వెతకుడు ఎక్కడ జానకి జానతోసది ఎవరు నిరుగని ఏకాంతములో దౌన సీతను దాచివేసిరో కుటిల భయంకర క్రూరాంగనలు అటు గదల కావలి ఉంటిరో ఎటులుండునా జానకి రూపము ఏమి చేయుదును ఎక్కడికేగుదు అని హనుమంతుడు ఘనధీమంతుడు సీతను గానకాంతను వెళ్ళెను. రాజభవనములు మంత్రుల గృహములు రమణీయములో నిల్లసదనములు విద్యున్మాలి విద్యుదీపల పవనములన్నీ పరిశోధించెను. ఎందు చూచినా ఎందు ఎదగిన అందచందముల విందే దాది ఎందును జానకి జాడతోచగా కుందెను హనుమా ఎందుని సీతారాముల పుణ్యకథ వీటిగా వినుడి మోక్ష సుధా. తిరుగుతున్నాడు లంకలో, చూస్తూ ఉన్నాడు. ఎక్కడ అమ్మ సీతమ్మ కనిపించడం లేదు. బాధపడుతున్నాడు. అన్ని చూశాను, అన్నిటిని ఎక్కడ స్పందించలేదు. బాధపడుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కనిపించట్లేదు అమ్మ సీతమ్మ. ఎక్కడ వెతకాలి, ఏం చేయాలని బాధపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించాడు. తన సర్వ వ్యాపారములు ఏకోన్ముఖం చేసి నేనెవరిని అమ్మ వెతకడానికి? అమ్మ జీవాత్మ, రాముడే పరమాత్మ. జనకుడికి ఫలం దొరుకుతుంటే దొరికింది,
జనకుడు వెతకలేదు. అలా తన కర్తృత్వాన్ని నేను నాది అనేటువంటి కర్తృత్వాన్ని విడిచిపెట్టి హనుమ ఒక్కసారి కళ్ళు మూసుకుని రామును ధ్యానిస్తూ నమో రామాయ సలక్ష్మణాయ దేవీ జగత్పదాయ నమోస్తు రుద్రేంద్రయమానినేభ్యో నమోస్తు చంద్రార్కరుద్రేభ్య నమోస్తు రామాయ సలక్ష్మణాయ రాముడు లక్ష్మణులతో కూడి ఉన్న సీతకు నమస్కారం, రాముడికి నమస్కారం, సూర్యచంద్రులకు నమస్కారం, మరుక్కులకు కూడా నమస్కారం అని ఒక ప్రకృతికంతా ఒకసారి నమస్కారం చేసి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా. అప్పుడు అక్కడ ఒక వనం కనిపించిందండి. చూశాడు, ఎదురుగా కనిపించిందండి. అన్నియు చూచితి నన్నియు వెతకితి కానీ కన్నలేర శోకవనమును బహుపట రక్షితమైన దీనిలో భద్రముగా సీతమ్మయుండును ఇందు నటంచును నామది తోచును. ఈ అశోకవనం కనిపించింది. ఆ అశోకవనం చాలా సుందరంగా ఉందటండి. అది చివ్వొంద నీటిని చిమ్మేదెల యంత్రమును తుంపరలను వెదజల్లెను. వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయండి అక్కడ. చివ్వున నీటిని చిమ్మేదెల యంత్రమును తుంపరలను వెదజల్లును పగవలపై గగలుచు దేగగ ఇంద్రధనాస్సులు ఏర్పడుతుండెను. అందములికే అశోకవనమున మారుతి సీతామాతను వెతకెను, మారుతి సీతామాతను వెతకెను. అశోకవనంలో ఉన్నాడు, చూశాడు, చాలా సుందరంగా ఉంది. ఇలా బాగా పొద్దుపోయినప్పటికీ చూడగా ఒకసారి అక్కడ శింశుపా వృక్షం ఉంటే ఆ శింశుపా వృక్షం కింద శుద్ధపాఠ్యమి చంద్రరేఖల అంటే పాటినాడు చంద్రుడు ఎలా ఉంటాడంటే సన్నగా ఉంటాడు. అప్పుడే ఆ రోజు ఏదండి సన్నగా కనిపించినట్టు ఉంటాడు. చంద్రుకు నూరుపోగించి నమస్కారం చేస్తాను. అలా శుద్ధపాఠ్యమి చంద్రరేఖలా ఉండదండి అక్కడ అమ్మ సీతమ్మ. మాసిన చీరతో మలిన దేహముతో, మాసిన చీరతో మలిన దేహముతో, అక్కడ మలిన దేహంతో ఆ చీర ఒకటే చీర, జ్ఞానపనాదులు లేవు. రామ రామ అని తైలధారావతుగా రాముణ్ణి ధ్యానిస్తూ అక్కడ కూర్చుని ఉన్నది. చూశాడు. ఆ ఆకుల గుహుల్లో ఉన్నాడు, చెట్టు గుహుల్లో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు మాట్లాడదామని. ఈలోగా రావణుడు వచ్చాడు. రావణుడు వెనకాల వందిమానుడు ఆ రాళ్ళందరూ కూడా వచ్చాడు. ఆ రోజు వస్తున్నాడు, ఏదో సీతకు 4 మాటలు చెప్పి భయపెట్టిపోతూ ఉంటాడు రావణుడు. ఇదే పని, ఇదే డ్యూటీ అని వచ్చాడు. ఓ సీత నన్ను కలుగునుమా నదువేగనుమా సీతామంజుల రూప సమేత సోదరముకు వదనాద్రవిందమును ముడుచుకొందు విధియేల వేళ అందములు జగ ఆనందముతో పలుకగయింపుట నీకిది మేల భయపడినాతో పలుకకుంటివా బంగారు చిలుగా పలన పూలగా. వచ్చి సీతతో మాట్లాడుతున్నాడు రావణుడు. ఓ సీత, నీవు నన్ను ప్రేమించితివే, నీ సకల ప్రపంచాన్ని జయించి తెచ్చి నీ పాదాల ముందు ఉంచుతాను. నిన్ను ఈ లంకారాజ్యానికి పట్టమనిషిని చేస్తాను. మిగతా రాణులందరినీ దాసిగా వినియోగిస్తాను. నన్ను ప్రేమించు, సుఖపడు, నన్ను సుఖపెట్టు అని చెప్పి చెబుతున్నాడు. అమ్మ సీతమ్మ ఒక పెరుగుతుకి కదలీ వృక్షంలా, అంటే అడిగి చెట్టు వలె ఎలా ఊడిపోతుందో అలాగా తన చేతులతోనూ పనులతోనూ ఆ బాహువులతోనూ కూడా తన శరీరాన్ని కప్పుకుంటూ పక్కన తిరిగి కూర్చుని రావణుడికి హితోపదేశం చేస్తుంది. ఓరి క్రూర రావణ, వదార్థమభిలాసుత కృపయా పరిపాలయత్. సంపదైనటువంటి కాకాసురుని చెరలో అంటే రక్షించి విడిచిపెట్టాడు. కాకాసురుడి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిందండి. బ్రహ్మాస్త్రం గడ్డిపరిగిన అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు రాముడు. అది కాకాసురుని 3 లోకాలు తిప్పింది. అందరినీ శరణన్నాడు, ఎవరూ రక్షించలేదు.
మళ్ళీ తిరిగి రాముడి దగ్గరికే వచ్చి శరణంది. అటు చంపదగినటువంటి శత్రువులైనా కూడా రక్షించగలిగినటువంటి కరుణావత్సలుడు రాముడు, శరణాగత వత్సలుడు. కనుక శరణంటే ఇప్పుడైనా నీకు రక్షిస్తాడని ఒక బిడ్డకి చెప్పినట్టుగా చెప్పింది. విచారిస్తుంది వినడు, తన సైనికులతో ఆజ్ఞాపిస్తున్నాడు. 2 నెలలు మాత్రం గడువు ఉంది. ఈ 2 నెలల్లో నా శైలమందిరం చేరకపోతే నిన్ను వడ్డింపుడు నాకు ప్రొద్దుటి పూట భోజనములకు. ప్రొద్దుటి పూట బ్రేక్ఫాస్టే చేసేస్తాడండి రాక్షసుడు కదా. 2 నెలల్లో మనసు మార్చుకుని శ్రీనగరం చేరాలి. చేయకపోయినట్లయితే ఖండాలుగా నరికి ప్రొద్దుటి పూట భోజనంలో భోజనం చెప్పి తన సైనికులకి భటులకి ఆజ్ఞాపించి ఆర్డర్ వేసేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కోపం వస్తుంది హనుమంతుడికి, చెట్టుకుబడిలోంచి చూస్తూ ఉన్నాడు. అయితే అప్పుడే దిగి యుద్ధం వస్తుంది, కార్యం చెడిపోతుంది. అందుకని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. రావణుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నెమ్మదిగా కొందరు మృతపోయింది, బాగా మధ్యరాత్రి అయింది. కొందరు జోగుతూ ఉన్నారు నిద్రలో. ఇదే అవకాశం అనుకున్నాడు. హనుమ చెట్టు నుంచి దిగాడు. దిగి ఒక్కసారి ప్రశ్నించాడు. అమ్మ సీతమ్మ అనుకున్నాడు. సీతమ్మ అని చూసి ఉండలేదు ఇది వరకు. అందుకని అక్కడ రామకథాగానం చేసి ముందు నమ్మిక కలిగిన తర్వాత కిందకు దిగి ఎవరమ్మా నీవెవరము తల్లి, ఎవరమ్మా నీవెవరము తల్లి, ఇటు విలపించగా ఏమి కారణము, గరుడరమణివా గంధర్వ సతివా, గరుడరమణివా గంధర్వ సతివా, వసురుద్రమరు దుర్గ సంభవ, నిన్ను కనుగొన నాదని పిలుచును విను, దివ్య తేజయుత దేవతవనుచును, ఎవరమ్మా ఎవరమ్మా, ఎవరు తల్లి నీవు అని ప్రశ్నించాడు. ముందు రామకథాగానం చేశారు కదా, ఇప్పటి వరకు రామ అన్న మాట వినపడలేదు ఈ లెక్కలో. అందుకని అమ్మ సీతమ్మకు నమ్మకం చూడండి. అమ్మ సదార్థాన్ని చెప్తుంది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్వరూపాత్మ దశరథస్య చిత్రశైల్య సీతాచ రామనామ్నా భార్య రామస్య జీవనః. చూడండి సాంప్రదాయం వాల్మీకి గారు అది సాంప్రదాయం. నాకు సాంప్రదాయం ఎవరి మానవు అని అడిగితే నేను ఫలానా స్వామి గారి భార్యనండి అని చెప్పి స్వామి గారి భార్య అయితే స్వామి తన భర్త దేవుడు కదా. తన భర్తను తనకు ప్రసాదించిన దేవుడు ఎవరు? మామగారు. అందుకని మామగారి పేరు ముందు చెప్పాలి, ఫలానా వారి కోడలినండి. తర్వాత తన తండ్రి గారి పేరు, ఫలానా వారు ఆడపడుచుని, నా పేరు ఇది అని అప్పుడు భర్త పేరు చెప్పాలి. అదే చెప్పింది. సీతాచ నామనామ్నాహం భార్య రామస్య ధీమతః సుషా దశరథస్యాహం, దశరథుని కోడల్ని. అది ఇది సాంప్రదాయంగా చెప్పారు పెద్దలు. ముందు మామగారి పేరు, తర్వాత తన తండ్రి గారి పేరు, తన భర్త పేరు, తన పేరు చెప్పాలి పరిచయంలో. అది అలా చెప్పింది. ఇంకా నమ్మకం కుదిరింది. పరస్పరం మాట్లాడుకున్నారు కదండి. హనుమంతుడిని ఏమనండి, హనుమంతుడు అది అడిగితే చెప్పింది నేను చేతనేనని చాలా సంతోషించింది. ఇక హనుమంతుడు ఏం చేశాడు, రాముడు ఇచ్చినటువంటి అంగుళీయకం ఇచ్చాడు గుర్తుగా నమ్మటానికి. ఇదిగో తల్లి దినికిమని ఆరాముడిన అంగుళీయకము, రాముని సూచిరా నామాంకితమై వరలి వెలుగు ఉంగరమిదిగో కొను, నాపై రాముడు నమ్మకముచి ప్రేమ మీర పంపించిన మూత్రిక, ప్రేమ మీర పంపించిన మూత్రిక, నను రాముని దూతగనముటకై ఆనవాలుగా పంపెను నీకిది. ఆ రాముడు ఇచ్చినటువంటి అంగుళీకు అమ్మవారి సీతమ్మ తల్లి అందజేశారు. ఎప్పుడైతే సీతమ్మ తల్లి ఆ ఉంగరాన్ని చూసిందో రాముడు తన పక్కనే ఉన్నటువంటి అనుభూతిని చెందింది. ఒక్కసారి చాలా సంతోషం కలిగింది. మనస్సుతో రాముడిని చేరినట్టుగా భావించింది. అప్పుడు హనుమంతుడు అడిగాడు, మీ అభిజ్ఞానాన్ని ఏదైనా ఇస్తే రాముడికి సమర్పిస్తాడు. అంగుళీయకాన్ని ఇచ్చాడో
అమ్మ సీతమ్మ తన చూడమని తీసి హనుమంతుడికి ఇచ్చింది. ఒక్కసారి అది తీసుకుని అమ్మ దగ్గర సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని వచ్చాడు. లంకానగరం ఒకసారి చూద్దాం అనుకున్నాడు. ఆ రాజవీధులు ఎలా ఉన్నాయి, వీళ్ళ అశ్వబలం ఎంత, గజబలం ఎంత, వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంత అని పరికిందాం అనుకున్నాడు. రాముడికి చెప్పడానికి ఉంటుంది శత్రు సైన్యం యొక్క విషయం ఏమిటి అని. అది ఎలా తెలుస్తుంది? గొడవ పెట్టుకోవాలి, యుద్ధం జరగాలి. ఏదైనా గొడవ జరిగితే కదండి పోలీసులు వస్తారు. అలా అక్కడ ఏం చేయాలి? యశోపవనాన్ని నాశనం చేశాడు, చెట్లను పీకాడు, లతలను తెచ్చాడు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఊరుకుంటారంటే అక్కడ ఉన్న సైనికులు వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు, వాళ్ళని చంపేశాడు. అలా 14,000 మందిని చంపాడు. లక్ష కుమారుడు వచ్చాడు, చెప్పాడు. మంత్రి కుమారుడు, ప్రహస్తుల కుమారుడు వచ్చాడు, వారిని చెప్పాడు. వీళ్ళంతా మహావీరుడు. సైన్యమే వచ్చింది, అందరినీ చంపేశాడు. ఈ కౌరు లక్షకు రావణాసుడికి తెలుస్తుంది. అప్పుడు చాలా ఎవడో గట్టివాడు వచ్చాడు, బంధించి తీసుకురండి అని చెప్పి ఇంద్రజిత్తు ఆఖరుని ఇంద్రజిత్తు వెళ్ళాడు. ఆ ఇంద్రజిత్తు వెళ్తే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ బ్రహ్మాస్త్రం బంధించుకోమంటారు. హనుమంతుడికి బ్రహ్మాస్త్రం బంధించదండి, బ్రహ్మదేవుడి వరం. అయితే రాజ్యసభ పెడదామనే సంకల్పంతో నటించాడు బంధింపబడినట్టుగా. సరే తీసుకెళ్లారు రాజ్యసభకు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ చూచాడు రావణుణ్ణి. హనుమంతుడు చూసి అనుకుంటున్నాడు తనలో, అహో వీర్య మహో ధైర్య మహో సత్వ మహాద్యుతికి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త ముల్లోకాలు పరిపాలించగల సమర్థుడి రావణుడు అనుకుంటున్నాడు హనుమ. అయితే ఒక్కటే ఉంది ఈయనలో దోషం. యధర్మూన బలవాన్ స్వాదయం రాక్షసేశ్వర. అధర్మం అనేది లేకుంటే ఇతనంత గొప్పవాడు ఎవరు ఉండరు అంటున్నాడు. ఏమిటి ఈయన దగ్గర ఉన్న రావణుడి దగ్గర ఉన్న అధర్మము? తనది కాని దానిని తనదిగా చేసుకోవాలనేటటువంటి దురాశ, కోరిక. తన వస్తువు కాదు, పరులను భార్యను అపహరించాలి, పరుల సొత్తును అపహరించాలి. కుబేరుడు కొట్టాడు, కుబేరుడు పుట్టుకోవాలని తెచ్చి పెట్టుకుంటున్నాడు. పరుల భార్యను అపహరించేటప్పుడు తన విషయంలో ఒకసారి అలా ఆలోచించి ఎలా బాధపడతావో అప్పుడు ప్రకటించుకొచ్చాడో. హనుమంతుడు ఇంకా రావణుడికి నిర్వచనాలు చెప్పాడు. రావణ, రాముణ్ణి శరణు పొందు, శరణని రక్షిస్తాడు రాముడు అని చెప్పి వింటాడు. తల్లి రాముడు వినలేదు. పైగా దూతను చంపేయమన్నాడు. నా సభకు వచ్చి నన్ను ఎదిరిస్తావా అని చెప్పి తన పొడవికి తన సైన్యానికి ఆజ్ఞ వేశాడు. ఎవరి ఆజ్ఞ? దూతను చంపేయమన్నాడు. అక్కడే ఉన్నాడు విభీషణుడు. నా దూతో వలవరహతి, దూతను చంపడం సాంప్రదాయం కాదన్నయ్య అని హితబోధ చేశాడు. అప్పుడు ఏం చేశారు? కోతులకు లాంగూలం పుచ్చం తోక ఏదైతే ప్రాణం, ఆ తోకకి నిప్పని తెచ్చిమంటున్నారు. సరే ఏం చేశారు? గుడ్డలు చుట్టారు, నూనె పోశారు, తైలం పోశారు, నిప్పండించారు. ఎప్పుడైతే నిప్పండించారో వాళ్ళు ఆనందిస్తున్నారు, కోతిని కాల్ చేస్తున్నామని. అయితే ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ హనుమంతుని తోకకు నిప్పండించారో ఈ కబురు అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మకు తెలిసింది. ఈ వార్త ఏమిటి? వాళ్ళు చెప్పారు సీతమ్మతో, ఇందాక వచ్చాడే కోతి, నీతో మాట్లాడాడే, మా వాళ్ళు పట్టుకున్నారు, కోతి పని అయిపోయింది, తోక చుట్టూ నిప్పంటించారు, అతను ఇంకా చంపేస్తారు, నిప్పంటించారు తోక చుట్టూను అని చెప్పి సీతకు వార్త చెప్పారు. అప్పుడు సీతమ్మ వారు ఏం చేశారంటే, నేనే పతివ్రతనైతే హనుమంతుని తోకను చల్లదరిగి మంటలు చల్లగా ఉండాలి గాక ఓ హుతాశన, ఓ అగ్నిదేవా అని చెప్పి ప్రార్థించింది. ఎప్పుడైతే ఆమె సీతమ్మ అలా ప్రార్థించిందో
అక్కడ హనుమంతునితో కనుసలరేగే మంటలు చల్లగా మారిపోయెను పైకెంతగనో భగభగమండును లోన వెన్న పూసినగతి నోడెను అగ్నికి తోడై అలరటి వాయువు తన తనయుని బాధను తగ్గించెను. ఎప్పుడైతే ఆమె సీతమ్మ అగ్నిదేవుడిని ప్రార్థించిందో హనుమంతుని తోట చల్లబడిపోయిందండి. అంటే మండుతుంది కానీ చల్లగా ఉంది. ఎందుకు అలా ఉంది అంటే పతివ్రత లక్ష్మి. పతివ్రత శాపం ఇచ్చినా మనల్ని ఆశీర్వదించినా అంతే. ఎలాగూ హరిహర బ్రహ్మల బిడ్డల చేసి జోల పాడిన బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జోల పాడిన పురంధీలలామ సీతోభవ హనుమత. హనుమంతుడికి తోటను నిప్పంటిస్తే చల్లగా ఉండాలి అని కోరింది. చల్లగా ఉండాలి. అది ఎలా సాధ్యమో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయ దగ్గరికి వచ్చారు. వచ్చి భిక్ష పెట్టుకున్నారు. భిక్షాందేహి అంటే ఏదైనా కొంచెం పెడతారు కదండి. దానికేం సాధ్యం. ఇక్కడ ఒక రూల్ ఉంది. ఏమిటి? నిర్వాణ భిక్ష. నిర్వాణ భిక్ష అంటే శరీరం మీద నూలుకోలు కూడా లేకుండా భిక్ష పెట్టాలి వారికి. ఎలా సాధ్యం చెప్పండి. వీళ్ళతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంత పెట్టవారు. అంటే వయసులో ఉన్నవారు కదా. నిర్వాణ భిక్ష ఎలా పెడతారు చెప్పండి. సరే రెండు నైలరా అని చెప్పింది సతీ అనసూయ. హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జోల పాడిన పురంధీలలామ. తన తపశక్తితోటి చిన్న పిల్లలుగా తయారు చేసి ఉయ్యాల్లో వేసి పాలిచ్చి జోగొట్టిందటండి. యమధర్మరాజు పాశము దృంచి అదలించి ప్రతిభిక్షగొన్న పావన చరిత్ర సత్యవతి. సత్యవతి ఏం చేసింది? భర్త ప్రాణాలు కూడా పట్టుకొచ్చిన వెళ్ళు కూడా పోయింది. యుద్ధం చేసింది. భాగ్యత్వం చేసి వరాలు పొందింది. తిరిగి తన భర్త ప్రాణాలు తీసుకొచ్చింది. సతీ సావిత్రి. సత్యవతి అంటే సతీ సావిత్రి. యమధర్మరాజు పాశము దృంచి అదలించి ప్రతిభిక్షగొన్న పావన చరిత్ర పతి నిమిత్తము సూర్య భగవాను ఉదయంబునరికట్టు పుణ్యముల పంట. మౌండిన్య మహర్షికి శిక్ష వేశారు. ఆ శిక్ష సూర్యుడు ఉదయిస్తే తల 1000 వక్కలే చనిపోతారు తన భర్త. ఈ సుమతి ఏం చేసిందండి? సతీ సుమతి సూర్యోదయం కాకుండా అని స్థాపించింది. సూర్యోదయం కాలేదండి. సృష్టి స్తంభించిపోయింది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పరిగెట్టుకు వచ్చారు. అమ్మమ్మ ఈ శాపాన్ని ఒప్పుకోవాలని అన్నారు. సూర్యుడు తీస్తే తన భక్త జీవితం చనిపోతాడు. ఎలాగో అంటే మీ భక్త ప్రాణానికి వచ్చిన నష్టం లేదు తల్లి, మీ శాపాన్ని ఉపసంహరించండి అని చెప్పి వారి భక్తులకి శాపాన్ని విముక్తి చేశారు. ఈమె ఏం చేసింది? ఆ సూర్యుడు ఉదయించేలాగా మళ్ళీ శాపాన్ని ఉపసంహరించింది. అంత శక్తివంతులండి ఎవరు? సుమతి. పతి నిమిత్తము సూర్య భగవాను ఉదయము పునరికట్టు పుణ్యముల పంట దగదగహన మధ్యమున పూల రాశి వెలుగున పావన చరిత్ర. మన అమ్మ సీతమ్మ ఈ లంకాదహనం అయిపోయాక రావణుడు చనిపోయాక అగ్ని ప్రవేశం చేసి కదండి తీసుకువెళ్తారు. అగ్ని ప్రవేశం చేస్తుంది అది కూడా అమ్మ సీతమ్మ. తన కేశాలకు కూడా ఏమీ కాకుండా అగ్నిదేవుడే అగ్ని నుంచి బయటికి తీసుకొచ్చి పవిత్ర స్వీకరించుకొని రాముడికి అప్పచెప్పుతాడు అగ్నిదేవుడు. అలా దహదహ మన అగ్నిగుండంలో వచ్చి పూలరాశిగా బయటకు వచ్చిందంటే అమ్మ సీతమ్మ. అట్టి భారతాంబ ఆడుబిడ్డలు పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెచ్చిన శ్రీలవతులు గలరు.
భారత భాగ్య కల్పలత. ఇంకా ఈ రోజుకి కూడా ఎక్కడో ధర్మం 4 పాదాలు ఉండకపోయినా 2 పాదాలు 1 పాదమో నడుస్తుంది. ఇటువంటి పవిత్ర తల్లుల వల్ల పతివ్రతా తల్లుల వల్లే ఇంకా కొంచెం నిలబడి ఉన్నది అని వారందరికీ ఒక్కసారి నమస్కారం 2 చేతులు పెట్టి నమస్కరిస్తున్నానమ్మా. పుట్టినింటికి మెట్టినింటికి కూడా పేరు తెచ్చినటువంటి శ్రీమూర్తులు, అటువంటి శ్రీమూర్తులు పలికినా ఏది పలికినా అది సత్యం అవుతుంది అని చెప్పడం కోసం. అలా హనుమంతుడు తోక చల్లగా ఉండాలి అంటే చల్లబడిపోయిందటండి. వారు కలుసుకుంటే వహ్ని శీతలతాం, వహ్ని అగ్ని, శీతలతాం చల్లగా ఉంటుందండి. మేరు వృక్కలతాం, మేరు పర్వతం ఇసకైపోతుంది. శృణం కుశలతాం, గడ్డి కుశలంగా ఉంటుందట. అంబోధి స్థలతాం, స్థలం జలదితాం, స్థలం సముద్రం అయిపోతుంది. అంబోధి స్థలతాం, అంబోధి అంటే సముద్రం, సముద్రం స్థలంగా మారిపోతుందంటే వాళ్ళు తలుచుకుంటే మనం ప్రార్థించుకోవచ్చు. అంత పతివ్రతలు ఉన్నారు. అందుకని వారి ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి సుమాన్ని చెప్పడం కోసం. అయితే లంకా దహనం చేసేసాడు హనుమంతుడు. తోటకి నిప్పంటించారు కదండి. ఒక రాజకోట మీద ఒక శకం ఉంటున్నాడు, పక్కన రాజకోట మీద శకం ఉంటున్నాడు. వద్దండి ఏమీ అవుతుంది. అలా లంకా దహనం చేసేసాడు. ఒక్కసారి అయ్యో అశోకవనం ఏమైందో చూద్దామని చెప్పి మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చి ఆమె దగ్గర సీతమ్మ తల్లి వారి దగ్గర అనుమతి తీసుకొని బయలుదేరతాను తల్లి అని చెప్పి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఒక రోజు హనుమంత తీరును నాలో తీరిన చింత. నిజంటండి ఇక్కడ స్వజనులు ఎవరూ లేరు. ఎంత చిత్రం అంటే అంతా రాక్షసులే. సీత ఒక్కతే దూరంగా ఉంది. మాట్లాడుకోవడానికి తన వాళ్ళు ఎవరు లేరు, స్నేహితులు ఇంకొకరు ఎవరు లేరు అసలు. ఆ ఒక్కటి అలాగా 6 మాసాల పాటు, పైగా 6 మాసాలు పైగా ఒక్కటి రామాని ధ్యానిస్తూ ఉంది. ఎప్పుడైతే రామచంద్రుని నామం విన్నదో, ఎప్పుడైతే రాముడి గురుల ప్రశ్నలు తెలుసుకున్నావో, సమాచారం విందో, హనుమంతుడు వచ్చాడో, నీవైనా కూడా ఒక రోజు వెళ్ళు నాయనా నీకు కోరుతోంది. ఒక రోజు హనుమంత తీరును నాలో పేరిన చింత. ఒక రోజైనను ఊరట కలుగును, పగిలిన గుండెలా దిగులు తొలగును. ఒక రోజు ఉండమని అడిగితే హనుమంతుడు చెప్పాడు, అమ్మా లేదు తల్లి, నీ యందు అనురక్తి చేత నా పెలంకత్వం నపానముపసేవితం. రాముడు ఏమీ తినటం లేదు, నీళ్లు కూడా ముట్టడం లేదమ్మా. తన శరీరం మీద ఒంటి మీద ప్రాగినటువంటి పురుగులను చీమలను కూడా తోలుకోవటం లేదు. సీత 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 అని వెపిస్తూ ఉన్నాడు. నేను ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రాముడు వస్తాడు, సెలవు అనుమతి ఇవ్వని చెప్పేసి అడిగి ఒక రోజు ఉండమంటే ఉండకుండా మళ్ళీ సెలవు తీసుకుని ఒక్కసారి లంఘించిన సముద్రం లంఘించి ఎవరికి వచ్చాడు. తన మిత్రులంతా ఇక్కడే ఉన్నారు కదండి. మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి ఎగిరాడు. అక్కడ తన మిత్రులంతా ఉన్నారు. చూచారు దూరం నుంచి హనుమంతుడు వస్తున్నాడు. హనుమంతుడు పని పూర్తి చేసుకునే వస్తాడు. సర్వదా కృతకార్యోహమేష్యామి సహజిత. పని పూర్తి చేయడంలో హనుమంతుడే దిట్ట. హనుమంతుడు ఏమిటండి, హనుమంతుడు తలుచుకుంటే మనకే పనులు అవుతుంటాయి. నాశై రోగ హరై సభపీరా, రోగాలు ఉండవటండి. సంకట హఠై మిఠై, సంకటములు ఉండవు. భూత పిశాచ నికట నహియావై, నికట భూత పిశాచం దగ్గరికి రావు. ఇక ఆయన నామం తెలుసుకుంటే మన దగ్గరికే రాకపోతే స్వయంగా ఆయనకి చక్కగా ఉంటుంది. ఆయన పరిపూర్తి చేసుకుంటున్నాడని వీళ్ళు గమనించి ఏం చేస్తున్నారు, గాయంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రణవంతి కేచిత్, ఫలవంతి కేచిత్. అలా పాటలు పడుతున్నారు, ప్రసారంలో నృత్యం చేస్తున్నారట. స్తంభారోహంతు నిపపాత భూమౌ, స్తంభాలు ఎక్కుతున్నారు, చెట్లు ఎక్కుతున్నారు, ఎందుకు కూతున్నారు. వాల్మీకి ఏం చెప్పాడు, నిదర్శయం స్వాం ప్రకృతి కపీనా. నిదర్శనం ఏంటి అంటే పోతి చేష్టలన్నీ చేశారు. అంత సరదా హనుమంతుడు వచ్చేస్తున్నాడని. వచ్చాడు హనుమంతుడు తన మిత్రులతో చెప్పాడు, దుష్ట సీత, సీత చూడబడను, సీతను అని చెప్పాడు. సరే శ్రమ ఉండద్దు, మనమంతా రాముడు వారికి ఆ వార్త, రాముడికి ఇష్టంలో ఉన్నాడు, వెళ్ళి వార్త చెబుదాం అని చెప్పేసి ఒకసారి రెక్కలు కడిగిన పర్వతాల్లా వెళ్ళి
కిష్కింద రాముడి దగ్గర చేరి రాముడి పాదములకు నమస్కారం చేసి, రామ, శ్రీలవతి అయి సీత సుఖముగా ఉన్నది రామచంద్ర అని విన్నవించుకున్నాడు. ఒక్కసారి రాముడు ఆత్మ సమస్సఖ అని చెప్పి ఆలింగనం చేసుకుని, హనుమా, సీత మాటలు మధురం, అటువంటి సీత చెప్పిన మాటలు నీ నోటితో చెప్పుకుంటే ఇంకా మధురంగా ఉన్నాయి. మధురా మధురాలాప కిమాహ మమ భామిని, మా సీత ఏం చెప్పిందో చెప్పు, వినాలని కుతూహలంగా ఉంది అని చెప్పి అడిగాడు. ఇలా జరిగిందండి, ఇలా వెళ్ళాలి, ఇది సంగతి, అమ్మవారు ఇలా చెప్పారు, సీతమ్మ గారు ఇలా చెప్పారు, ఈ 2 నెలల సమయం ఉంది, రమ్మని చెప్పారు అనే విషయాలన్నీ నివేదించాడు. సరే, మొత్తం మీద సుగ్రీవుడు ఉన్నాడు, సైన్యం ఉంది, అందరూ కూడా మంచి ముహూర్తం నిర్ణయించారు, వెళ్ళారు, వారిని కట్టారు. సముద్రుడు కొంచెం పెంచి పెట్టాడు, బ్రహ్మాస్త్రం పెట్టాడు రాముడు. అప్పుడు సముద్రుడు దారిలోకి వచ్చాడు, వారిని నిర్మించారు. వారిని నిర్మించి లంకకు వెళ్ళి అప్పుడు కూడా రాముడు కౌరు పెట్టాడు, ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని సీతను అప్పచెప్పి శరణు వేయడమని. వాడు వింటాడండి రాముడు. యమమహిషి ఘంటారామం వినిపిస్తుంటే మనం చెప్పేది ఎక్కడ వినిపిస్తుంది వాడికి? సరే, యుద్ధం మొదలైంది. ఒక 3 రోజులు యుద్ధం జరిగింది. రావణుని చంపేశాడు. అక్కడ విభీషణ్ణి పట్టాభిషిక్తుని చేసి వచ్చేస్తూ ఉన్నారు. అక్కడ విభీషణుడు ఏం చేశాడు, మన దగ్గర పుష్ప విమానం ఉంది రామా, పుష్ప విమానం మీద వెళ్ళండి అని చెప్పి ఆ పుష్ప విమానం ఏర్పాటు చేశారు. అక్కడ భరతుడు ఉన్నాడు. భరతుడు ఏం చేశాడండి, రాముడి పాదుకలు తీసుకుని సింహాసనం మీద పెట్టి ఆ పూజ చేస్తున్నాడు ప్రతినిధిగా. వాల్మీకి అంటారు, పంక దిగ్ధస్తు భరతః జటిలస్వాం ప్రతీక్షతే. పంకము అంటిన వాడే అంటే బురదతో ఉంది, కిందే పడుకుంటున్నాడు, జడలు కట్టిన శిరోజాలు ఉన్నాయి. అతను లెక్క కట్టాడు, ఇంత ఈ టైంకి ఫలానా సప్తమి, ఫలానా రోజు, ఫలానా సంవత్సరానికి ఇక్కడికి రా, ఈ సమయానికి ఇక్కడికి రాకపోతే నేను ప్రయోపవేశం చేస్తాను అని చెప్పి అగ్నిగుండం కూడా పెళ్లి చేసుకుంటున్నాడు ఆ రోజు. ఇది రాముడికి తెలుసు కదా. హనుమంతుని పంపించారు ముందుగా, వెళ్ళి భరతుడికి కౌరు చెప్పమని, వచ్చేస్తున్నాం, విజయం చేస్తున్నాం అని. హనుమంతుడు ముందు వెళ్ళి భరతుడికి కౌరు చెప్పారు. వీళ్ళు ఈ పుష్ప విమానం ఎక్కి వచ్చేశారు. వచ్చి అయోధ్యలో నివృత్త వనవాసం త్వయాసాఖ్యామలింగమం అభిషిక్త అయోధ్యాయాం క్షిప్రం దక్షిణ రాఘవం. అలా వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు, మహర్షులు అందరూ ఉండగా ఒక మంచి ముహూర్తంలో మరి అయోధ్యలో పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాలు జనరంజకంగా రామరాజ్య పాలన చేశాడు రాముడు. అది అక్కడ వరకు అన్నమాట. అంటే సుందరకాండ రామాయణం అంటే రోజు 18 రోజులు, 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు చెప్పుకునేది. ఇది నేను అలా విహంగ వీక్షణం అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఏదో రామ అన్నాం, మనకి ఆనుషంగిక సుకృతం, ప్రాసంగిక సుకృతం, యాదృచ్ఛిక సుకృతం. యాదృచ్ఛిక సుకృతం అంటే ఏంటంటే, ఆ పాలవాడు పాలు పెట్టుకుంటామని ఆవులు పెట్టుకున్నాడు. అది ఒకసారి గురించి పరిగెత్తింది. పరిగెడితే ఈయన వెనకబడ్డాడు. ఊరుకుంటాడండి, వెనకబడ్డ పక్కన చూడితే గుడిలో ప్రవేశించింది ఆవు. ప్రవేశిస్తే ఈయన పరిగెత్తాడు. ఓ నారద, నా భక్తులు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే నా మంత్రజపం చేస్తుంటూ ఉంటారో, ఎక్కడైతే నా ప్రజలు, నా గుణగణములు, నా సంకీర్తనలు చేస్తుంటారో, నా విషయములనే చర్చించుకుంటుంటారో అక్కడ తిష్ట వేసి కూర్చుంటానయ్యా అన్నాడు భగవంతుడు. అది ప్రసంగవచన చేత. తస్య శ్రోత్రేణ శ్రవణం, శ్రోత్రియముల ద్వారా గ్రంథిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్. ఈశ్వర, మా పాపము నుండి మమ్ములను వేరు చేసి మాకు ఎల్లప్పుడూ ఆనందమును ప్రసాదించి అనంతరమున మమ్ములను మీలో చేర్చుకొనుము దేవా. హరి ఓం. కాలే వర్షతు పర్జన్య పృథివీ శిక్షాలిని దేశోయం శోపరహితో బ్రహ్మణస్యంతు నిర్భయ అపుత్రాపుత్ర నశ్యంతు పుత్రినశ్యంతు పౌత్రినః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓ
శాంతి. ఓం వాగర్థావి సంపృక్తో వాగర్థ ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర.